గుడ్ మార్నింగ్. సో ఈరోజు వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ మసాలా దోశ. ఇది మసాలా ఆలు మసాలా దోశలోకి అండ్ అల్లం పచ్చడి ఒక 7 to 10 days వరకు వచ్చేలా ఎక్కువనే చేసి పెట్టుకున్నాను. అండ్ దెన్ ద చట్నీ, మీరు నా ప్రీవియస్ వీడియో చూసినట్టయితే మనం 5 వెరైటీ ఆఫ్ నట్స్ యూజ్ చేసి ఒక చట్నీ చేసాము. దట్ హెల్దీ చట్నీ ఇది. సో ఇవి 3 పెట్టేసుకొని 2 దోసాస్ వేసేసుకొని బ్రేక్ఫాస్ట్ తిన్నామంటే మంచిగా హెల్దీ ప్లస్ హెవీగా కూడా ఉంటుంది. సో నా దోశ పెంక వచ్చేసి వేడైపోయింది. ఇంకా దోశలు వేసేసుకోవచ్చు. దోశ పిండి ఇంగ్రీడియంట్స్ ఏమి యూజ్ చేసి బ్యాటర్ చేసుకున్నానో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇట్స్ సింపుల్ అండి. మామూలుగా అయితే 2 కప్పుల మినప్పప్పుకి 4 కప్పుల రైస్ వేస్తాం కదా. కానీ నేను కొంచెం హెల్తీగా ఉండేలా, కొంచెం ఫైబర్ ఉండేలా 2 cups ఆఫ్ మినప్పప్పుకి 1 cup ఆఫ్ వైట్ రైసే వేసి 2 cups ఆఫ్ బ్రౌన్ రైస్ వేస్తాను. అండ్ అదర్ కప్ 1/2 cup శనగపప్పు, 1/2 cup పెసరపప్పు వేస్తాను. సో మనకి లెంటిల్స్ కవర్ అవుతుంది, మంచిగా బ్రౌన్ రైస్ ఫైబర్ ఉండి మంచి గ్రెయిన్ కవర్ అవుతుంది. సో ఇట్స్ లైక్ ఏ హెల్దీ, ప్రోటీన్ కూడా ఉంటుంది. అన్ని పప్పులలో ప్రోటీన్ కూడా వస్తుంది. కాబట్టి ఈ దోశలు మాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. ఎనీ మీల్ మాకు ఇష్టమే ఇంట్లో తినడానికి, వెదర్ ఇట్ ఈస్ లంచ్ ఆర్ డిన్నర్ ఆర్ బ్రేక్ఫాస్ట్. సో ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ దోశ ఆలు మసాలా పెట్టుకొని చేసుకుంటున్నాను. ఈ పొటాటో మసాలా మాత్రం నేను ఒక్కదానే తింటాను ఇంట్లో, ఎవరికి ఏమి ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. సో నా వరకే 2 ఆలుగడ్డలు, 1 ఆలుగడ్డ అన్న దాంతో చేసేసుకుంటాను నేను. సో ఇప్పటికీ నాకు ఒక 2 దోసాస్కి సరిపడే అంత చేసుకున్నాను. ఇదే చాలా ఫిల్లింగ్ అవుతుంది మనకి. ఈజీగా ఒక 4 hours వరకు అయితే ప్రాపర్ ఎనర్జీ ఉంటుంది అన్ని పనులు చేసుకోవడానికి ఇంత హెవీగా తింటే. సో ఈరోజు మాత్రము ఆల్మండ్స్, డేట్స్ అన్నీ స్కిప్ చేసేసాను. బికాస్ వీఆర్ కవరింగ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ చట్నీస్ అండ్ దోశ. మంచి ఫైబర్, ప్రోటీన్ కవర్ అవుతుంది. అండ్ ఏమంటారు, విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా. ఎందుకంటే మన చట్నీ 5 nut వెరైటీ చట్నీలో ఆల్మండ్స్, పీకన్స్ అన్నీ కవర్ అయ్యాయి కాబట్టి. సో ఇట్స్ అ హెల్దీ బ్రేక్ఫాస్ట్. మాకు దోసాస్ ఇండియాకి వచ్చినా కూడా చాలా ఇష్టంగా ప్రతి ఫేమస్ ప్లేస్లో ట్రై చేయడానికి చూస్తామండి. అంత ఇష్టం మాకు. అండ్ ఇండియాలో ఇచ్చే సాంబార్ కూడా చాలా బాగుంటుంది దోశ కాంబినేషన్లో. సో నేను మామూలుగానే నాట్ దాట్ గ్రేట్ అట్ దోసాస్ వేయడంలో. ఓకే, నా లెవెల్లో కొంచెం పర్లేదు, మామూలుగా వేస్తాను. నాకు బాగా క్రిస్పీ ఏమి ఎక్కువ ఇష్టం ఉండదు, మీడియం క్రిస్పీ చేసుకుంటాను. అండ్ మై హస్బెండ్, ఓ మై గాడ్, హీ ఈజ్ సో గుడ్ దోశలు వేయడంలో. అండ్ నేనైతే డెఫినెట్లీ హిస్ స్టాండర్డ్స్కి నేను అసలు రీచ్ అవ్వలేను. సో హీ డస్ వెరీ గుడ్. ఈ దోశ పెంక సైజ్ ఎంత ఉందో అంత పెద్ద దోశ వేస్తారండి. అది ఎంత హెవీగా ఉంటుందంటే మనకు ఒక్క దోశ తింటే ఇంకా సరిపోతుంది అనమాట. 4-5 వేసుకోవాల్సిన అవసరమే ఉండదు, అంత హెవీగా అనిపిస్తుంది. సో మై ఫస్ట్ దోశ ఈజ్ రెడీ. ఐల్ గో ఫర్ ద సెకండ్ వన్. సో దోశ పెంక వచ్చేసరికి మేక్ ష్యూర్ అండి, అందరూ ప్లీజ్ ట్రై టు యూజ్ క్యాస్ట్ ఐరన్. ఎందుకంటే ఆ నాన్ స్టిక్ పెంకలు వాడద్దండి. దోశ అతుక్కున్నా అవి గీకి తీద్దామన్నా చాలా భయం అవుతుంది. ఏ టెఫ్లాన్, ఆ కెమికల్స్ అన్నీ దోశలోకో లేకపోతే పొట్టలోకి ఏవో వెళ్ళిపోతున్నాయి అన్న ఫీలింగ్, ఆ గిల్ట్నెస్సే ఉంటుంది అనమాట. సో మేక్ ష్యూర్ కిచెన్లో అన్హెల్దీ స్టఫ్ ఏదన్నా ఉంటే తీసేసేయండి, పెద్ద ఫరక్ పడదు. మన హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంత చిన్న చిన్న చేంజెస్ తోటే చాలా డిఫరెన్స్ ఉంటుందండి. దోశ పెంక క్యాస్ట్ ఐరన్ది కొనుక్కుంటే లైఫ్ టైం ఉంటుంది. అది అసలు పాడవడం లాంటిదే ఉండదు అన్నమాట. మీరు ఇంకా టెఫ్లానో నాన్ స్టిక్ పెంకలే పాడైన కొద్ది పాడేయడం, కొత్తది కొనడము ఇలా ఉంటుంది. సో నా దగ్గర 2 types ఆఫ్ దోశ పెంకలు ఉన్నవి. ఇంకో వీడియోలో ఇంకో పెంక కూడా చూపిస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఈ దోశకి అల్లం పచ్చడి స్ప్రెడ్ చేసుకుంటున్నాను. నాకు ఇది చాలా టేస్టీ అనిపిస్తుంది. ఇలా అల్లం పచ్చడి మీద ఆలు మసాలా పెట్టుకొని ఒక దోశ తింటే అసలు స్పైసీగా మంచిగా తీయగా బెల్లం వేస్తాం కదా అల్లం చట్నీలో, చాలా మంచి టేస్ట్. సో యూజువల్గా అల్లం పచ్చడి మా అత్తమ్మ చాలా ఎక్స్పర్ట్ అండి, చాలా బాగా చేస్తారు వారు. అండ్ తను ఎప్పుడు
అప్పుడప్పుడు మాకు నిలువ ఉండేలాగా అల్లం పచ్చడి చేసి పంపిస్తారు. సో అది పిల్లలకి చాలా ఇష్టము. అది ఇడ్లీస్కి కానీ పెసరట్టుకి కానీ ఈ దోసాస్కి కానీ చాలా బాగుంటుంది. వన్స్ ఇన్ అ వైల్ మేము ఇట్లా హోమ్ మేడ్ 1 వీక్ 10 days కోసము ఆగే అల్లం పచ్చడి కూడా చేసుకుంటాము. సో దిస్ ఈస్ మై సెకండ్ దోశ. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అని. సో లెట్ మీ నో వాట్ ఈజ్ యువర్ బ్రేక్ఫాస్ట్. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? మా ఇంట్లో మాత్రం దోసాస్ అంటే అందరికీ ఇష్టము. ఎనీ టైమ్ వీఆర్ రెడీ ఫర్ దోసాస్. దోసా పార్టీస్ చేసుకోవడానికి కూడా వీఆర్ వెరీ 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 ఇంట్రెస్టెడ్. సో హియర్ ఈజ్ మై సెకండ్ దోసా. సో welcome to Ramya's Green and Serene. Please don't forget to subscribe, like and share this video. Subscribe cheskondi so that you will get my notifications for the next new videos. So these two are ready, and let's go ahead and serve a chutney and enjoy the breakfast. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఏం బ్రేక్ఫాస్టో కామెంట్స్లో పెట్టండి. ఇట్స్ అ బిగ్ సపోర్ట్ ఇఫ్ యూ wanted to encourage me, and I will definitely try to post healthy and interesting recipes in next videos. So stay tuned for my new videos. So eat healthy, be happy. See you again in the next video. Until then, take care and bye.